బాబా బోధన. ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి బాబాలు, స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం, గౌరవం ఉండేది. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య ఆ స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి, స్వామీ, అబద్ధాలు చెప్పకుండా, పాపాలు చేయకుండా బ్రతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు అని అడిగాడు. ఆ సంగతి అలా ఉంచు. సరిగ్గా 7 రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు, వసూళ్లు గురించి కుటుంబ సభ్యులతో వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడపసాగాడు. 7వ రోజు రాఘవయ్య స్వామీజీని కలిశాడు. స్వామీజీ రాఘవయ్యతో, నాయనా, ఈ 7 రోజుల్లో ఎన్ని పాపాలు చేశావు అని అడిగాడు. స్వామీ, మృత్యువుని ఎదురుగా ఉంచుకొని ఎలా పాపాలు చేయగలను అన్నాడు రాఘవయ్య. నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్పలేదు కదా. మీ ఇంట్లో ఇవాళ ఆవు చనిపోయింది. ఇక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పావు. నాలాంటి వాళ్ళు మృత్యువును జీవితాంతం మరిచిపోరు. అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించగలం అన్నాడు స్వామీజీ. బలం. పూర్వం బ్రహ్మపుత్ర నది తీరంలో దట్టమైన అరణ్యం ఉండేది. దాంట్లో రకరకాల క్రిమికీటకాలు ఉండేవి. జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది కదలి వస్తుంటే చిన్న కొండ నడిచి వచ్చినట్లుగా అనిపిస్తుంది. దాని భారీ శరీరాన్ని, శక్తిని చూసి చిన్న చిన్న జంతువులు భయంతో గజగజలాడేవి. పొడవైన దాని దంతాలు తగిలి దానికి అడుగుల కింద పడి చిన్న జీవులు చాలా వరకు నశించాయి. కొన్ని అడవిని వదిలి వేరే చోటికి వెళ్ళిపోయాయి. చిన్న జంతువులు లేకపోవడంతో వనంలో నక్కలకు ఆహారం కరువైంది. ఒక్కొక్కటిగా మరణించాయి. తమ జాతి అంతరించిపోతుందేమో అనే భయంతో ఒకరోజు నక్కలన్నీ సమావేశం అయ్యాయి. ఈ ఏనుగు చస్తే మనకు కొన్ని నెలల దాకా తిండికి లోటు ఉండదు. ఇది చచ్చిందని తెలిస్తే పారిపోయిన జంతువులు కూడా తిరిగి వస్తాయి. మనకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది అన్నది ఒక కుంటి నక్క. నేను చంపుతా అంటూ లేచింది ఒక పిల్ల నక్క. దాని మాట విని నక్కలన్నీ పక్కున నవ్వాయి. ఇది ఆడుకునే ఏనుగనుకున్నావా? కాదు. దీన్ని చంపడం మాకే చేత కాదు. నువ్వేం చేస్తావో వెళ్ళాడుకో అన్నది మరొక నక్క. వాళ్ళ మాటలు వినగానే నక్కపిల్లకు కోపం వచ్చింది. అయినా బయటపడకుండా, వయసును, శరీరాన్ని చూసి మీరు తెలివితేటల్ని లెక్కించడం సరికాదు. నాకు అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా అంది నక్కపిల్ల. ఆ మాటలు విన్న ముసలి నక్క, సరే చూద్దాం కానీ అన్నాయి. మరునాడు పొద్దున్నే నక్కపిల్ల గజరాజు దగ్గరికి వెళ్ళింది. సాష్టాంగ నమస్కారం చేసి మహారాజుకు జయము జయము అంటూ వినయంగా నిల్చుంది. మహారాజు అని తనను పోల్చేసరికి దంతికి ఆశ్చర్యం వేసింది. ఎవరు నువ్వు అంది బిగ్గరుగా. ప్రభూ, నేను నక్కపిల్లను. అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు. మృగరాజు సింహం ముసలిదై ఎక్కడో మూలన పడి ఉంటుందో. మహారాజు గుణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మహారాజా అని పిలిచాను. ఈ అడవికి మిమ్మల్ని రాజుని చేసేందుకు తీసుకురమ్మని జంతువులు నన్ను పంపాయి. బయలుదేరండి అంది నక్కపిల్ల. ఏనుగుకు ఎక్కడ లేని సంతోషం కలిగింది. ఎంత దూరం వెళ్ళాలి మనం అని గర్వంగా అడిగింది. దగ్గరే, నాతో రండి స్వామి అంటూ జిత్తులమారి నక్కపిల్ల ఒక ఊబు వైపు ముందుగా నడవసాగింది. దాని వెనక ఏనుగు నడవసాగింది. రాజునవుతాననే ఆనందంతో కలలు కంటూ అడుగులేస్తున్న ఏనుగు ఒక్కసారిగా ఊబిలో దిగుపడింది. తెలివి తెచ్చుకొని కాపాడండి, కాపాడండి అని అరవసాగింది. ప్రభూ, జిత్తుల మారినైనా నన్ను నమ్మి వచ్చినందుకు మీకిది ఫలితం. ఇప్పుడు పశ్చాత్తాపపడి ప్రయోజనం లేదు అంది నక్కపిల్ల. ఏనుగు కేకలు విని అక్కడికి జంతువులు అన్నీ వచ్చేశాయి. పూర్తిగా ఊబిలోకి మినిగిపోయింది ఏనుగు. అన్ని జంతువులు నక్కపిల్ల తెలివితేటల్ని మెచ్చుకున్నాయి. బ్రహ్మ శిల్పి. స్వర్గంలో సంచరిస్తున్న బ్రహ్మదేవుడికి ఒక సందేహం కలిగింది. లోకాలన్నింటినీ సృష్టించిన తనను భూలోకవాసులు గుర్తుపెట్టుకున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అనుకున్నదే తడువుగా భూలోకానికి వెళ్ళాలి అనుకున్నాడు.
ప్రయాణికుడిలా మారిపోయి ఒక శిల్పి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో అందమైన విగ్రహాలు ఉండడం చూసి ముచ్చటగా అనిపించింది బ్రహ్మకి. ఒక విగ్రహాన్ని చూస్తూ దీని ఖరీదెంతని శిల్పిని అడిగాడు బ్రహ్మ. దానికి శిల్పి అది అంత ప్రాముఖ్యమైన విగ్రహం కాదని, దాని ధర తక్కువగానే ఉంటుందని బదులిచ్చాడు. అతని జవాబుకి బ్రహ్మ సంతోషించాడు. తర్వాత ఒక స్త్రీ విగ్రహాన్ని చూస్తూ దీని ధరెంతో చెప్పగలవా అని శిల్పిని ప్రశ్నించాడు. ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ దానికి శిల్పి ఆ విగ్రహం కొంచెం కష్టపడి చేశాను, దానికి కొంత డిమాండ్ ఉంది కాబట్టి అది కాస్త ఎక్కువ ధర పలుకుతుందని సమాధానమిచ్చాడు. కొద్దిసేపు విగ్రహాలన్నింటినీ పరిశీలించిన బ్రహ్మకు ఒక మూలలో తన విగ్రహం తారసపడింది. బ్రహ్మ తన విగ్రహం ఎక్కువ ధర పలుకుతుందని భావించి సంతోషంగా మరి ఈ విగ్రహం ధర ఎంత అని అడిగాడు శిల్పిని. మీరు ఆ 2 విగ్రహాలను తీసుకుంటే ఈ బ్రహ్మ విగ్రహాన్ని ఉచితంగా ఇస్తాను అని అన్నాడు శిల్పి. ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ శిల్పి మాటలకు నోరెళ్లబెట్టి విగ్రహంలా నిల్చుండిపోయాడు. మంచి పని. రామయ్య సోమయ్య అన్నదమ్ముళ్ళు కొన్నాళ్ళు కలిసే ఉన్నారు. ఆ తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు. మాట్లాడుకోవటం కూడా మానేశారు. ఒకరోజు రామయ్య ఇంటి తలుపును ఎవరో తట్టారు. తీసి చూస్తే ఎదురుగా వడ్రంగి. అయ్యా, చాలా దూరం నుంచి వచ్చాను, ఏదైనా పనుంటే ఇప్పించండి అని వడ్రంగి అడిగాడు. రామయ్య కొంచెం ఆలోచించి, అటు చూడు, ఆ కాలువ కనిపిస్తుంది కదా, దాన్ని నా తమ్ముడు తవ్వించాడు. నేను అటువైపు రావడం సోమయ్యకి ఇష్టం లేదు. వాడికే అంతా పౌరుషం ఉంటే నాకెంతుండాలి? కాబట్టి నువ్వేం చేస్తావో తెలీదు. వాడి మొహం నేను చూడకూడదు. తెల్లారేసరికి నా ఇంటి చుట్టూ ఎత్తైన కంచె నిర్మించు అన్నాడు రామయ్య. అలాగే అన్నట్లు తలూపాడు వడ్రంగి. కంచె నిర్మాణానికి కావలసిన కలపంతా వెంటనే తెప్పించాడు రామయ్య. నాకు ఓ దీపం ఇప్పించి మీరు నిశ్చింతంగా నిద్రపోండి, తెల్లారేసరికి నా పని పూర్తి చేస్తాను అన్నాడు వడ్రంగి. తెల్లారింది. ఇక తమ్ముడు మొహం చూడనక్కర్లేదని ఆనందంగా నిద్రలేచాడు రామయ్య. కళ్ళు తెరిచి చూస్తే ఇంటి చుట్టూ కంచె లేదు. దానికి బదులు కాలువపై ఓ వంతెన నిర్మించాడు వడ్రంగి. వంతెన చూడగానే అన్నతమ్ముల ఆలోచనలు మారాయి. అన్నయ్యకి నాపై కోపం తగ్గిందేమో, ఇటువైపు రావడానికి వంతెన నిర్మించాడు అనుకున్నాడు సోమయ్య. తమ్ముడికి నన్ను చూడాలని ఉన్నట్లుంది అనుకున్నాడు రామయ్య. ఇద్దరూ కలుసుకున్నారు. అప్పుడు వడ్రంగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. నన్ను క్షమించండి, మీరు చెప్పినట్లు ఇంటి చుట్టూ కంచె నిర్మిస్తే మీ మధ్య విభేదాలు ఇంకా పెరుగుతాయి. నేను అలా చేస్తే శాశ్వతంగా మీరు విడిపోయేవారు. ఆ పాపం నాకొద్దు, అందుకే వంతెన నిర్మించాను అన్నాడు. ఇందులో క్షమించాల్సిందే ఏమీ లేదు. మనం చేసే పనులు ఎదుటివారిని బాధ పెట్టేవిగా ఉండకూడదని మాకు తెలియజేశావు. అందుకే మేమే నీకు కృతజ్ఞతలు చెప్పాలి అని వడ్రంగికి బహుమానాలిచ్చి పంపించారు రామయ్య సోమయ్య. మనశ్శాంతి. రామయ్య సోమయ్య ఇద్దరూ ఇరుగు పొరుగు వాళ్ళు. రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు. సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య ఎప్పుడూ ఉల్లాసంగా హాయిగా ఉండేవాడు. ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవితం గడిపేవాడు. సోమయ్య ఎప్పుడూ ఆదురార్దుగా ఏదో ఆలోచనతో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగైనా వచ్చి తన బీరువాలో ఉన్న డబ్బుని కాజేస్తాడేమోనని భయపడేవాడు. సంతోషంగా ఉండే రామయ్యను చూసి అసూయపడేవాడు సోమయ్య. ఒకరోజు సోమయ్య రామయ్యను పిలిచి, నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు. రామయ్య కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకులేదు. డబ్బు పెట్టే వంకే చూస్తూ కాలం గడిపాడు. సోమయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రామయ్యకు పట్టింది. తెల్లవారగానే రామయ్య డబ్బు పెట్టెను తీసుకెళ్లి సోమయ్యకు తిరిగి ఇచ్చి, నేను పేదవాణ్ణి సోమయ్య, నన్ను ఇలానే ఉండనివ్వు. నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తుంది. నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు. భేషజాల కప్ప. ఒక అడవిలో నీటి మడుగు ఉండేది. ఆ మడుగులో ఎన్నో జీవులు ఉండేవి. వాటిలో ఒక చిన్న చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జంతువులు ఆప్యాయంగా చూసుకునేవి. ఆ చేప అన్ని జంతువులతో ప్రేమగా మాట్లాడుతూ స్నేహంగా ఉండేది. ఒకరోజు ఆ చేప ఈదుతూ మడుగు ఒడ్డుకు వస్తుంటే ఒక కప్ప చూసింది. కప్ప మడుగుకి కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలీదు. చేపను చూసి కప్ప, ఏయ్ చేపా, నువ్వెందుకు మడుగు ఒడ్డుకు వచ్చావు? ఒడ్డుకు రావాలంటే నా అనుమతి తీసుకోవాలి అంటూ అరవడం మొదలుపెట్టింది.
కప్ప మాటలకు చేప కంగుతింది. అప్పటి వరకు దానితో ఎవరూ అలా మాట్లాడలేదు. అది కప్పను ఏమీ అనకుండా మడుగు లోపలికి వెళ్ళింది. అయినా కూడా ఆ కప్ప చేపను వదలట్లేదు. మడుగులోకి దూకి చేప వెనకాలే వచ్చింది. నువ్వొక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా? నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కనలేవు. కానీ నేను నీటిలో ఈదగలను, నేల మీద బ్రతకగలను అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప. చేప మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడలేదు. దాంతో కప్పకు కోపం వచ్చింది. కప్ప తన గొప్పలను చెప్పుకుంటూనే ఉంది. నువ్వు కనీసం మాట్లాడగలవా? నేను శ్రావ్యంగా పాడగలను కూడా అంటూ మడుగులో నుంచి ఒడ్డుకి ఎగిరి బెకబెకామని అరవడం మొదలుపెట్టింది. అలాగే చాలాసేపు అరవసాగింది. కప్ప బెకబెకలు పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పామును నిద్రలేపాయి. తనను నిద్ర లేపిందెవరో చూద్దామని కోపంగా పుట్ట బయటకొచ్చిన పాముకు మడుగు ఒడ్డున కప్ప కనబడింది. అంతే, ఒక్క ఉదుటున కప్పపై దూకి కప్పను మింగేసింది. చేప చల్లగా నీటిలోకి జారుకుంది. బాలుడు తోటకూర. ఒక గ్రామంలో సుశీల అనే ఆమెకి సురేష్ అనే కొడుకు ఉన్నాడు. తను చిన్నతనంలో ఒకనాడు పక్కింటిలో నుంచి తోటకూర దొంగిలించి తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చాడు. దానికి ఆమె ఆప్యాయంగా కౌగిలించుకొని మా నాయనే అని మెచ్చుకుంది. అదేదో ఘనకార్యము అన్నట్లుగా ఆ పిల్లవాడు చాలా బాగున్నాదని తలచి ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లలో నుంచి వస్తువులు తీసుకురావడం మొదలుపెట్టాడు. తల్లి తప్పుని కూడా మందలించలేదు. అదే అవకాశంగా తీసుకొని రోజూ స్కూల్లో తన తోటి పిల్లల దగ్గర పెన్ను గాని, పెన్సిల్ గాని, పుస్తకం గాని దొంగతనంగా తీసుకురావడం మొదలుపెట్టాడు. క్రమంగా పెరిగి పెద్దవాడయ్యేటప్పటికి గజ దొంగగా మారి అనేక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఒకరోజు పోలీసులు అతన్ని పట్టుకోబోతుండగా అతని తల్లి, అయ్యో తోటకూర నాడే ఇది తప్పని చెప్పలేకపోయానే, చెప్పినట్లయితే తన కొడుకు ఇలాంటి వాడు కాకపోవును కదా అని దుఃఖించింది. కావున ఎప్పుడూ దొంగతనము చేయరాదు. బంగారు ఉయ్యల. అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చుట్టూరా పెద్ద అడవి. ఆ ఊరిలో రామయ్య అని ఒక రైతు ఉన్నాడు. అతనికి ఒక చిన్నారి కూతురుంది. ఆ అమ్మాయి ఒంటి రంగు బంగారంలా ఉంటుంది. తండ్రి సువర్ణ అని పిలిచేవాడు. సువర్ణకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. రామయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు మందర. సువర్ణని చూసి అసూయపడేది. మందరమ్మకు ఒక కూతురు పుట్టింది. ఆ పిల్ల పేరు ఆశ. ఆశకి బొమ్మలు తనకే కావాలి. మిఠాయి అంతా తనే తినాలి. గౌన్లు అన్నీ తనవే అనేది. పాపం సువర్ణ ఎంత పని చేసినా మందరమ్మ తిడుతూ కొడుతూ ఉండేది. చిరిగిన గౌన్లు ఇచ్చేది. సరిగ్గా అన్నం పెట్టేది కాదు. ఆశకి తల్లి పోలిక వచ్చింది. శరీరం నల్లటి నలుపు రంగు. ఇంటికి వచ్చిన అందరూ సువర్ణని చూసి బంగారు బొమ్మలా ఉందమ్మా అని మెచ్చుకుంటుంటే మందారమ్మ చూసి పళ్ళు నూరేది. మందారమ్మ అసూయ, కోపంతో సువర్ణని ఎండలో పని చేయించేది. అలా ఎండలో పని చేస్తే ఆమె శరీర రంగు నల్లగా మారుతుందని ఆమె ఉద్దేశం. మందారమ్మ సువర్ణకి అన్నం పెట్టేది కాదు. పని చేసి అలసిపోయి పశువుల పాకలో కూర్చుంది. సువర్ణని చూసి చీమలు జట్టుగా వంటింట్లోకి వెళ్ళాయి. రొట్టె ముక్కలు తెచ్చి సువర్ణకి ఇచ్చి వెళ్ళిపోయేవి. పెంపుడు చిలక రివ్వున ఎగిరి వెళ్ళి జామకాయలు తెచ్చి సువర్ణ ఒడిలో పడేసేది. సువర్ణ అడవిలోకి వచ్చింది. వెంట కుక్కపిల్ల కూడా వచ్చింది. తోడుగా రామచిలక కూడా ఎగురుతూ వచ్చింది. సువర్ణకి అడవిలో నడిచి నడిచి ఆకలి వేసింది. దాహం వేసి అలసిపోయి మూర్చిపోయింది. కుక్కపిల్ల పరిగెత్తుకు వెళ్ళి అడవిలో ఉండే అవ్వని తీసుకువచ్చింది. అవ్వ సువర్ణ మొహం మీద నీళ్లు జల్లి లేపింది. అవ్వ సువర్ణతో తన ఇంట్లో పని చేస్తే మంచి కానుక ఇస్తానని చెప్పింది. సువర్ణ పని చేయసాగింది. సువర్ణ సోమరిపోతు కాదు. ప్రతి పని ఎంతో శ్రద్ధగా కష్టపడి చేస్తుంది. ఎవరితోనూ పోట్లాడదు. ఒకసారి అవ్వ అడవిలోకి వెళుతూ గది నిండా బంగారు నగలు పెట్టి తలుపులు వేయకుండా వెళ్ళిపోయింది. సాయంత్రం అవ్వ తిరిగి వచ్చి నగలు చూసింది. అందులో ఒక్క నగ కూడా పోలేదు. మర్నాడు అవ్వ మళ్ళీ వంట ఇంటి నిండా రకరకాల మిఠాయిలు పెట్టి తలుపు తెరిచి వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చింది. ఒక్క మిఠాయి కూడా పోలేదు. సువర్ణ తనకి ఇచ్చిన రొట్టె ముక్కను మాత్రమే తిని ఊరుకుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి అన్నీ అలాగే ఉన్నాయి. సువర్ణ చినిగిన గౌనుతో ఉన్న ఒక్క గౌను కూడా దొంగతనం చేయలేదు. అవ్వకి చాలా ఆనందం కలిగింది. పరుల సొమ్ముకి ఆశపడని వారే
ఇతరులకు చాలా మేలు చేస్తారు. మన సువర్ణ కూడా అలాంటి మంచి మనిషి. అవ్వ సువర్ణకి తలంటి పోసింది. కొత్త గౌను తొడిగింది. మిఠాయి పెట్టింది. నగలిచ్చింది. అంతేకాదు తర్వాత తన దగ్గరున్న ఒక కొరడా తీసి గలిపించింది. వెంటనే అక్కడ గాలికి చిరుగంటల శబ్దం చేస్తుండగా ఒక చక్కటి బంగారు ఊయల దగదగా మెరుస్తూ ప్రత్యక్షమైంది. అవ్వ సువర్ణని చేయి పట్టుకొని ఆ ఊయలలో కూర్చోపెట్టింది. అమ్మాయ్, నువ్వు చాలా మంచి పిల్లవి. నీకు నేను ఈ కొరడా కానుకగా ఇస్తాను. నువ్వు వెళ్ళి మీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఊయలలో కూర్చొని సాయం చెయ్యి. నువ్వు ఈ ఊయలలో కూర్చొని ఏది కోరితే అది నీ దగ్గరికి వస్తుంది అంటూ సువర్ణ చేతికి కొరడా అందించింది. సువర్ణ కళ్ళు మూసుకొని చక్కటి గౌను ఒకటి కావాలి అనుకుంది. వెంటనే గౌను ఆమె ఒడిలో ఉంది. సువర్ణ ఇంటికి తిరిగి వచ్చింది. వానలు లేక ఊర్లో కరువుతో బాధపడుతున్నారు. సువర్ణ కొరడాతో బంగారు ఊయల ప్రత్యక్షం చేసింది. దాంతో కరువు కాటకం తీరింది. అందరూ సువర్ణని బంగారు తల్లి అని ఆశీర్వదించి వెళ్ళారు. ఇది చూసి మందారమ్మకు చాలా ఆశ పుట్టింది. సువర్ణను చంపేసి ఆ కొరడా తీసుకోవాలని అనుకుంది. నాకు ఒకసారి ఆ కొరడా ఇవ్వమ్మా అంది ప్రేమగా. సువర్ణ ఇచ్చింది. మందారమ్మ ఆశని ఒడిలో కూర్చోబెట్టుకొని ఊయలలో కూర్చుంది. అంతే. ఒకసారి ఊయల ఇనుప ముళ్ళతో మందారమ్మని బంధించేసింది. అడుగున రంపపు మొనలు, చుట్టూరా మంటలు. ఆమె అందులో కాలిపోయింది. అమ్మాయి, ఈ బంగారు ఊయల మంచి వాళ్ళ కోసమే. చెడ్డవాళ్ళు ఇందులో కూర్చుంటే వాళ్ళకి ఇదే శాస్తి అని చెప్పి మాయమైంది. ఇది చూసి ఆ ఊర్లో అందరూ చెడ్డ బుద్ధులు మానేసి మంచి నడవడికతో నడుచుకుంటున్నారు. ప్రాప్తం. రామయ్య కోమటి దగ్గర గుమస్తాగా ఉండేవాడు. అతనికి కొత్తగా పెళ్ళయింది. భార్య అందగత్తె, చదువుకున్నది, తెలివితేటలు గలది. కట్నము లేకపోయినా చేసుకున్నాడు. ఒకరోజు నిద్ర లేస్తూనే కళ్ళు తెరవగానే లక్ష్మీదేవిలా అలంకరించుకొని భార్య కనిపించింది. నిద్ర లేస్తూనే నీ మొహం చూశాను. ఈరోజు ఎలా ఉంటుందో అన్నాడు. ఆమె చిరునవ్వు నవ్వి నా మొహం చూసిన వారికి మంచే జరుగుతుంది అన్నది. తన భార్య మాట ఎంతవరకు నిజమవుతుందోనని ఆలోచిస్తూ తన కాలకృత్యములు తీర్చుకొని షాపుకు వెళ్ళాడు. రామయ్యకు ముందు వెనక ఎవ్వరూ లేరు. తల్లి తండ్రి చనిపోతే దిక్కులేని వాణ్ణి ఒక అవ్వ చేరదీసింది. తన మనవడిలా ఉన్నానని చెప్పి పెంచి పెద్దవాణ్ణి చేసింది. ఆ అవ్వని వదిలి పట్నం వచ్చేశాడు. అవ్వని చూడాలనిపించినా తను కూడా వస్తానంటుందేమోనని వెళ్ళడం మానేశాడు. ఆ ఆలోచనలతో పరధ్యానంలోనే షాప్ దాటి ముందుకు వెళ్ళి తర్వాత వెనక్కి వెళ్ళాడు. షాప్లోకి వెళ్ళిన తర్వాత షావుకారు కోపంగా ఉన్నాడు. ఆలస్యంగా వచ్చినందుకు చిరుబురులాడాడు. బేరాలు కూడా సరిగ్గా లేవు. షాపు కట్టేసి ఇంటికి వస్తుండగా కొందరు అవ్వ ఊరి వారు గుర్తుపట్టి పిలిచారు. రామయ్య, అవ్వ నీ మీద బెంగతో మంచం పట్టింది. నిన్నే తలుస్తుంది. అవ్వకి ఇంట్లో బంగారంతో లంకె బిందెలు దొరికాయి. మంచి ఇల్లు కట్టుకొని పొలము గట్రా కొంది. నేను కలవరిస్తూ మన ఊరు వాళ్ళను తలా దిక్కుకు పంపించిందిరా అన్నారు. ఇంటికి వెళ్ళి భార్యను వెంటబెట్టుకొని ఆ గ్రామంకి వెళ్ళాడు. అవ్వ మంచం మీద నుండి లేచి మనవన్ని ఆప్యాయంగా నిమిరింది. అతని భార్యను చూసి మురిసిపోతూ, అమ్మాయి, మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళకండి అని చెప్పింది. రామయ్య అవ్వ దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకోసాగాడు. కొంతకాలానికి రామయ్య భార్య ప్రసవించింది. మగపిల్లాన్ని కని గారాబంగా పెంచసాగింది. రామయ్య సంసారం సుఖ సంతోషాలతో ఆనందంగా గడిచింది.